హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో నా పేరు రక్షన్, మై ఛానల్ నేమ్ ఇస్ రక్షన్ రీబూట్. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే నో ఫ్యాప్, డిఫరెన్సెస్ బిట్వీన్ నో ఫ్యాప్ అండ్ సీమెన్ రిటెన్షన్. సో వీటి గురించి డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ రైట్ ఇంటు ఇట్. సో గైస్, ఈ నో ఫ్యాప్ సీమెన్ రిటెన్షన్ డిఫరెన్సెస్ గురించి మాట్లాడుకుందాము. సో చాలా మంది నో ఫ్యాప్ సీమెన్ రిటెన్షన్ ఒకటే అనుకుంటారు. సో ఒకటే అనుకునే వాళ్ళకి ఇట్స్ బెనిఫిటే, ఏం అంత లాస్ లేదు. కానీ దే ఆర్ బోత్ డిఫరెంట్ అనమాట. సో ఏ విషయంలో డిఫరెంటో ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. ఏంటంటే, సో ఫస్ట్ మనం నో ఫ్యాప్ గురించి మాట్లాడుకుందాం. ఈ నో ఫ్యాప్ అంటే ఏంటంటే నో మాస్టర్బేషన్ బేసిక్గా. సో మాస్టర్బేషన్ అంటే ఏంటి? చేతులకి పని పెంచేయడం కదా. సో ఆ చేతులకి పని పెంచేయకుండా ఉండడం నో ఫ్యాప్. సో ఈ నో ఫ్యాప్లో మరి మనం పాన్ చూడొచ్చా అని అంటే పాన్ చూడొద్దు గైస్. ఎందుకంటే పాన్ చూసారనుకోండి, మనకి థాట్స్ మాస్టర్బేషన్ వైపే వెళ్తాయి, మాస్టర్బేషన్ చేసుకోవాలనిపిస్తాయి. సో ఇట్లాంటి తెలుసు కదా, ఇవి కొంచెం మన మైండ్ని కొంచెం డైవర్ట్ చేస్తాయి బేసిక్గా. సో అందుకే పాన్ కూడా చూడొద్దు. నో ఫ్యాప్ చేసేటప్పుడు నో పాన్, నో మాస్టర్బేషన్, ఈ రెండు మాత్రమే. మిగతావన్నీ అంటే సెక్స్ చేయొచ్చా భయ్యా అంటే ఎస్, ఇన్ నో ఫ్యాప్ యూ కెన్ డూ సెక్స్. సో నో ఫ్యాప్ చేసేటప్పుడు మనం సెక్స్ చేయొచ్చు. బికాజ్ ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఆర్టిఫిషియల్ థింగ్. సో మాస్టర్బేషన్ అనేది ఇట్స్ అన్ ఆర్టిఫిషియల్ థింగ్ కదా. అంటే నువ్వు దాన్ని ఎందుకు యూజ్ చేయాలి? So what is the purpose of that organ? బేసిక్గా వాష్రూమ్ వెళ్ళాలి, ఇంకా సెక్స్ చేయాలి, అంతే కదా. సో ఈ రెండు దాని పనులు అవి. సో బేసిక్గా దాని పనులు కదా అవి. సో ఆ పనులు కాబట్టి ఈ నో ఫ్యాప్ చేసేటప్పుడు యూ కెన్ హ్యావ్ సెక్స్. కానీ దీంట్లో మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, సెక్స్ చేయొచ్చు కదా అని రోజు సెక్స్ చేస్తూ కూర్చుంటూ పోతే నీ బెనిఫిట్స్ ఇవన్నీ వేస్ట్ అయిపోతాయి అనమాట. సో మీరు సెక్స్ చేయొచ్చు, కానీ మీరు సెక్స్ చేసినప్పుడు అంటే మీరు పదే పదే రోజు సెక్స్ చేస్తున్నారు అనుకోండి, అది మీకు మీ మైండ్లో ఒక గిల్ట్ బిల్డ్ చేస్తుంది అనమాట. ఎందుకంటే నువ్వు ఓన్లీ అంటే నీకు ఆర్గన్ ఉంది, జస్ట్ దానికోసమేనా, ఆ పర్పస్ కోసమేనా నువ్వు దాన్ని యూజ్ చేసేది అని అనిపిస్తుంది అనమాట. సో గైస్, ఏది ఎక్స్టెన్షన్గా చేయొద్దు. అంటే మాస్టర్బేషన్ కూడా రోజు ఒకసారి, రోజుకొకసారి, రోజుకు 3 సార్లు ఇలా చేస్తుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తాయి. సో ఏదైనా పనిని ఐదర్ హైట్లోకి వెళ్తే వేస్ట్, అంటే చాలా, అంటే రోజు మాస్టర్బేషన్ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో రోజు సెక్స్ చేస్తుంటే బేసిక్గా ఎవరికి సెక్స్ రోజు చేయాలనిపించదు, కానీ చేస్తూ ఉంటే అంతే. సో ఏదైనా ఒక బ్యాలెన్స్ ఉండాలి గైస్. సో కానీ నో ఫ్యాప్లో మాత్రం సెక్స్ చేయొచ్చు. సో బికాజ్ నో ఫ్యాప్ అంటే బేసిక్గా నో మాస్టర్బేషన్, అంటే చేయితోటి దాన్ని గెలకొద్దు అనమాట బేసిక్గా అది. సో ఇది. సో ఎందుకు సెక్స్ చేయొచ్చు అని మీరు నన్ను అడిగితే, ఎందుకంటే ఇట్స్ ఎ న్యాచురల్ ప్రాసెస్. సో అది న్యాచురల్ ప్రాసెస్ అనమాట. బికాజ్ సెక్స్ ఇస్ అంటే హ్యూమన్ మనిషికి కావాల్సిన వాటిలో అది కూడా ఒకటి. ఫుడ్, సెక్స్, ఇంకేంటి, సారీ ఇప్పుడు మనీ కూడా యాడ్ అయింది కదా. ఫుడ్, సెక్స్, ఆకలి, నిద్ర, స్లీప్. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కదా. సో అది కూడా ఒక ఇంపార్టెంట్. సో నో ఫ్యాప్ చేసేటప్పుడు మాత్రం యూ కెన్ హ్యావ్ సెక్స్. సో ఇదే సీమెన్ రిటెన్షన్ విషయానికి వస్తే, సీమెన్ రిటెన్షన్ బేసిక్గా యు ఆర్ సేవింగ్ యువర్ ఎనర్జీ, యు ఆర్ సేవింగ్ యువర్ సీమెన్ ఇన్ ఎనీ ఫామ్. అంటే మీరు దాన్ని మాస్టర్బేట్ చేయొద్దు, సెక్స్ చేయొద్దు, అండ్ మీరు ఒక
పాన్ చూడొద్దు, అండ్ సో మెనీ డిఫరెంట్ థింగ్స్. బేసిక్గా మీ సీమెన్ని మాత్రం వేస్ట్ చేయకుండా అలా బాడీలో పెట్టుకొని సెక్షువల్ ట్రాన్స్మ్యూటేషన్ చేసుకోవాలి, అంటే విత్ మెడిటేషన్. సో అది సీమెన్ రిటెన్షన్ అంటే. బేసిక్గా మనం అందరం నో ఫ్యాప్ చేస్తున్నాం అనుకుంటున్నాము. ఇఫ్ యూ గైస్ వాంట్ టు హ్యావ్ సెక్స్, గో అండ్ హ్యావ్ సెక్స్, బట్ నేను మాత్రం సీమెన్ రిటెన్షన్ చేస్తున్నాను. సో ఇది స్పెసిఫిక్గా ఎందుకు మెన్షన్ చేయాలనుకుంటున్నాను అంటే, చాలా రోజుల నుంచి నేను నో ఫ్యాప్ అని వీడియోస్ పెడుతున్నాను కదా. సో ఇప్పటి నుంచి సీమెన్ రిటెన్షన్ అని పెడతాను, ఎందుకంటే ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఎ సెక్స్, ఐఎమ్ నాట్ సీయింగ్ పాన్, ఐఎమ్ నాట్ వాచింగ్ పాన్, అండ్ ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ థింగ్స్ దట్ అంటే నా బాడీలోంచి సీమెన్ వెళ్ళకుండా నేను అన్ని రకాలుగా ఆపేస్తున్నాను అనమాట. సో దానివల్ల నేను నో ఫ్యాప్ చేయట్లేదు, నేను సీమెన్ రిటెన్షన్ చేస్తున్నాను. సో ఈ రోజు నుంచి నేను వీడియోస్ సీమెన్ రిటెన్షన్ అనే దాని మీదనే పెడతాను. నో ఫ్యాప్ అని నేను ఎక్కడ మెన్షన్ చేయను, ఎందుకంటే నో ఫ్యాప్లో దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ వీ కెన్ డూ. సో అవన్నీ ఇప్పుడు ఒకదాంతో ఒకటి లింక్ అయి ఉంటాయి గైస్. ఇప్పుడు నో ఫ్యాప్ చేస్తున్నాం కదా అని చెప్పి మనం సెక్స్ చేయడం అలవాటు చేసుకున్నాం అనుకోండి, సో అది మెల్లగా పాన్ చూడాలనిపిస్తుంది, మెల్లగా వేరేదేదో చేయాలనిపిస్తుంది. సో ఈ అడిక్షన్స్ మధ్యలో వెళ్ళకుండా ఉండాలంటే వీ నీడ్ టు డూ సీమెన్ రిటెన్షన్ బేసిక్గా. సో ఈ సీమెన్ రిటెన్షన్ ఈ రోజు నుంచి నేను పెట్టే ప్రతి వీడియో సీమెన్ రిటెన్షన్ గురించి పెడతాను, నో ఫ్యాప్ గురించి కాదు. సో దిస్ ఇస్ క్లియర్. సో సీమెన్ రిటెన్షన్ ఈజ్ మోర్ ఎఫెక్టివ్ దాన్ నో ఫ్యాప్, బికాజ్ మీరు నో ఫ్యాప్ చేస్తున్నారు అనుకోండి, మీకు బెనిఫిట్స్ చాలా తక్కువ. మీరు నో ఫ్యాప్ చేస్తే బేసిక్గా బెనిఫిట్స్ చెప్తాను. నేను యాక్చువల్లీ వేరే వీడియోస్లో కూడా మెన్షన్ చేసింది నో ఫ్యాప్ అనుకొని, నేను చేసే నో ఫ్యాప్ ఏమనుకున్నాను, కానీ ఇట్స్ సీమెన్ రిటెన్షన్. సో నో ఫ్యాప్ చేస్తే ఇప్పుడు బెనిఫిట్స్ తెలుసుకుందాం. నో ఫ్యాప్ చేస్తే ఏంటంటే టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి మన బాడీలో. బేసిక్గా ఇట్స్ మేల్ హార్మోన్. టెస్టోస్టెరాన్ అనేది మన ఓన్లీ అబ్బాయిల్లో ఉంటుంది, అది అమ్మాయిలో కూడా ఉంటుంది కానీ చాలా తక్కువ లెవెల్లో ఉంటుంది. సో బేసిక్గా ఈ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో ఇట్ విల్ గివ్ యూ ద గుడ్ సెక్స్ డ్రైవ్, మంచి సెక్స్ డ్రైవ్ ఇస్తుంది. అండ్ యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ, ఫుల్ ఎనర్జీగా మీరు సెక్స్ చేయొచ్చు. అండ్ యూ విల్ హ్యావ్ గుడ్ ఎనర్జీ. బేసిక్గా సెక్స్ గురించే కాదు, యూ విల్ హ్యావ్ అ గుడ్ ఎనర్జీ అండ్ సమ్ అట్రాక్షన్ కావచ్చు, బికాస్ యు ఆర్ నాట్ ఫ్యాపింగ్, నాట్ గివింగ్ దట్ షిట్, అంటే మీరు బాత్రూంలో వెళ్ళి వేస్ట్ చేయట్లేదు సీమెన్ని. సో దీనివల్ల నో ఫ్యాప్ అంటే మీరు ఉత్తిగా మాస్టర్బేట్ చేసుకోవట్లేదు, ఓన్లీ న్యాచురల్ థింగ్స్కి మాత్రమే మీరు యూజ్ చేస్తున్నారు అనుకోండి. సో ఇట్ విల్ గివ్ యూ అ గుడ్ బ్యాలెన్స్ బిట్వీన్ ఎవ్రీథింగ్, అంటే ఒక బ్యాలెన్స్లో ఉంటుంది మీ బాడీ నో ఫ్యాప్ చేయడం వల్ల. కానీ సీమెన్ రిటెన్షన్ చేయడం వల్ల మాత్రం there are so many lots of benefits, because ఇది పురాతన కాలాల్లోంచి వస్తుంది గైస్. బికాజ్ ఇది చాలా పాత పద్ధతి, అంటే పద్ధతి కాదు, బేసిక్గా ఇది చిన్నప్పటి నుంచి అంటున్నా. బేసిక్గా ఇది అప్పట్లో గురుకులాస్లో వీటిలో అంటే రామాయణ మహాభారత అప్పుడు ఆ టైంలో నుంచి బ్రహ్మచర్యం అనేది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా యంగ్స్టర్స్, చిన్నపిల్లాడి నుంచి పెద్దవాళ్ళు అయ్యేదాకా ఖచ్చితంగా బ్రహ్మచర్యం చేసేవాళ్ళు. 24-25 years వరకు ఖచ్చితంగా బ్రహ్మచర్య ఉండేది వాళ్ళకి. బికాజ్ దే విల్ హ్యావ్ దేర్ బ్రెయిన్స్ ఫ్లరిష్. అంటే మనము ఇప్పుడు సీమెన్ రిటెన్షన్ బ్రహ్మచర్యం ఇది చేయడం వల్ల ఏంటంటే మన బ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో, మనకి సీమెన్ని స్టోర్ చేయకపోతే మన బుద్ధి కొంచెం మంద బుద్ధి అయిపోద్ది అనమాట. సో ఇట్లాంటి వేరే అలవాట్లకి మనం లోనైపోతాము, వేరే అడిక్షన్. తెలుసు కదా, టీనేజ్లో ఉన్నప్పుడు పీపుల్ యంగ్ టీనేజర్స్ ఎంత చెడు అలవాట్లకి లోన్ అవుతారా అని చెప్పి. సో అందుకే అప్పట్లోనే వాళ్ళు ఈ సిస్టమ్ని కనుక్కున్నారు. అండ్ ఈ సిస్టమ్ బ్రహ్మచర్యం ఖచ్చితంగా 25 years or 20 years or 21 years వరకు ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పి వాళ్ళకు ఒక రూల్ పెట్టారు. సో
ఆ రూల్ వల్ల అందుకే వాళ్ళు 24-25 ఇయర్స్ వరకు వాళ్ళు దే విల్ నాట్ బ్రేక్ దట్ బ్రహ్మచర్యం. ఆ బ్రహ్మచర్యంని కొనసాగించే వాళ్ళు కాబట్టే దే ఆర్ వాళ్ళు ఒక కొన్ని వందల సంవత్సరాలు బతికారు అని నా ఫీలింగ్. ఎందుకంటే బికాజ్ అదొక లైఫ్ ఎనర్జీ. ఇట్స్ నాట్ జస్ట్ వైట్ కలర్ లిక్విడ్ అని మీరు అనుకోకండి. అండ్ ఇట్స్ ఫ్లెష్ అండ్ బ్లడ్ ఇది అని కూడా మీరు అనుకోకండి. అది కూడా, కానీ దానికంటే చాలా గొప్పది మీ సీమెన్. ఎందుకంటే ఇట్ ఈస్ అ లైఫ్ ఎనర్జీ. ఒక మనిషికి లైఫ్ ఇస్తుంది అంటే దాంట్లో ఎంత ఎనర్జీ ఉంటుందో మీరు ఆలోచించండి. సో బిగ్ బ్యాంగ్ థియరీ తెలుసా మీకు? బిగ్ బ్యాంగ్ థియరీ ఒక పెద్ద సౌండ్ ఒకటి వరల్డ్లో క్రియేట్ అయితే మన మనుషులు దాని నుంచి వచ్చారంట. అంటే ఇట్స్ ఒక బాంబ్ లాంటి పేలుడు. బిగ్ బ్యాంగ్ అంటే ఏంటి? ఒక పెద్ద చప్పుడు కదా. ఆ శబ్దం జరగడం వల్ల చాలా హీట్ ఫామ్ అయిందంట. చాలా హీట్ ఫామ్ అయి అందులో నుంచి వచ్చిన పార్టికల్స్ అంటే హీట్ విత్ సమ్ కెమికల్స్ వచ్చిన మనం పుట్టామంట అలాగా. సో ఒక బిగ్ బ్యాంగ్ థియరీ జరగడం వల్ల మనుషులు, యానిమల్స్ ఇవన్నీ పుట్టాయంట. సో దట్ హీట్ యూ కెన్ ప్రొడ్యూస్ దట్. ఒక మనిషిని సో ఒక బిగ్ బ్యాంగ్ థియరీ జరగడం వల్ల మనం పుట్టాం కదా. ఒక బిగ్ బ్యాంగ్ అంటే ఒక పెద్ద హీట్ జనరేట్ అవ్వడం వల్లనే, అంటే ఇప్పుడు రాళ్ళు తీసుకోండి, రాళ్ళు కొట్టడం వల్లనే ఫైర్ వస్తుంది కదా. సో ఈ హీట్ జనరేట్ అవ్వడం వల్లనే ఒక మనిషికి జన్మ వస్తుంది. సో ఆ జన్మ రావడానికి హౌ మచ్ హీట్ వి నీడ్ టు, అంటే ఒక మంచి సోల్, ఒక హెల్దీ బేబీని కనడానికి హౌ మచ్ స్ట్రెంగ్త్ అండ్ హౌ మచ్ లైఫ్ ఫోర్స్ కావాలి. అంటే ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి మనం మీరు చూసుకోండి, వరల్డ్లో చాలా ఇప్పుడు పుట్టే పిల్లలకి చాలా వీక్గా పుడుతున్నారు పిల్లలు. ఎందుకు? బికాజ్ we are wasting that semen. చిన్నప్పటి నుంచి మనం బ్రహ్మచర్యం చేసి ఉండి పెళ్ళైన తర్వాత ఒక బేబీని పుట్టించడానికి దాన్ని వాడుకొని ఉంటే ఆ బేబీ చాలా హెల్తీగా ఉండేది. అండ్ అప్పట్లో హైట్ గైస్ బేసిక్గా అప్పట్లో హైట్ ఎంత ఉండే మనుషులది? చాలా పెద్ద కదా. హైట్ దేనివల్ల వస్తుంది? సో మనిషి ఏ ఆకారంలో ఉంటాడు అంటే ఇమాజిన్ స్పర్మ్ అది ఎంత ఉంటుంది కదా. సో మన స్పర్మ్ సెల్స్ చిన్నగా ఉన్నాయి కాబట్టే మనకి పుట్టే వాళ్ళు కూడా కొంచెం హైట్ చాలా తక్కువగా పెరుగుతున్నారు. సో అప్పట్లో వాళ్ళు బ్రహ్మచర్య ఇలా చేసేవారు. సో దే హ్యావ్ మోర్ ఎనర్జీ, దే హ్యావ్ మోర్ లైఫ్ ఫోర్స్. కాబట్టి వాళ్ళు ఒక పిల్లాన్ని కనాలంటే వాళ్ళ స్పర్మ్ సెల్స్ ఆర్ వెరీ బిగ్ అండ్ వెరీ రిచ్. అండ్ వాళ్ళు తినే ఫుడ్ కూడా అలాగే ఉండేది. మనకి ఇప్పుడు ఫుడ్ కల్తీ, ఇది కల్తీ, అది కల్తీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ స్పాయిల్డ్. మనం అన్ని రిఫైన్ చేసి తింటున్నాము. సో ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ సీమెన్ ఫర్ అన్నెసెసరీ పర్పస్. అండ్ ఎంత గైస్ ఇది చెప్పాలనుకున్నాను. సో ఈరోజు నుంచి వచ్చే వీడియోస్ అన్నీ సీమెన్ రిటెన్షన్ దాంతో వస్తాయి. సో ఒకసారి ఆలోచించండి మీరు కూడా, వై ఆర్ వీ డూయింగ్ అంటే మీరు యూ విల్ హ్యావ్ సమ్ అర్జెస్ కదా. అంటే మనకి 30 daysకి ఒకసారి ఇలా అర్జ్ వస్తూ ఉంటుంది, చేయాలి మాస్టర్బేషన్ చేయాలి అని చెప్పి. అంటే మీరు చెయ్యకపోయినా కూడా మీకు ఆ ఆలోచనలు వస్తూ ఉంటాయి. సో ఆలోచనలు ఆపాలంటే ఒక్కసారి ఆలోచించండి. థింక్ అబౌట్ ద లైఫ్ ఎనర్జీ. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ స్పర్మ్? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ ప్యూర్ లిక్విడ్? నేను ఆల్రెడీ వేరే వీడియోలో మెన్షన్ చేసినప్పుడు ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వజ్ర అంటే డైమండ్ అంత కాస్ట్లీ అది. సో ఇఫ్ మనం దాన్ని బిల్డ్ చేసి సెక్షువల్ ట్రాన్స్మ్యూటేషన్ చేసి
అది బ్లడ్లో ఇన్ఫ్యూజ్ అయ్యాక మన బ్రెయిన్లోకి వెళ్ళిన తర్వాత మన బ్రెయిన్ ఫ్లరిష్ అవుద్ది గైస్. ఇట్ విల్ ఓపెన్, అంటే ఒక ఫ్లవర్ లాగా. సో చాలామంది నాకైతే బేసిక్గా నాకు ఇంత తెలివి అసలు ఉండేదే కాదు నాకు చిన్నప్పుడు. ఆఫ్టర్ నోయింగ్ దిస్ NoFap అండ్ దిస్ ఆల్ ద థింగ్స్, ద వే ఐ స్పీక్ నౌ, నేను ఇప్పుడు మాట్లాడేలాగా అప్పుడు నేను మాట్లాడేవాడిని కాదు. ఇప్పుడు కూడా కొంచెం తడబడుతూ ఉంటాను, కానీ ఐఎమ్ స్పీకింగ్, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఇన్ దిస్ కెమెరా, అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా, బికాస్ దట్ ఈస్ ద పవర్ గైస్. దట్ ఈస్ ద పవర్. ఇట్స్ అ ట్రూ పవర్ యాక్చువల్లీ. ఇట్ ఈస్ నాట్ ఎనీ కొంతమంది మనకి ఎనర్జెటిక్గా ఉండాలని, లేకపోతే ఎప్పుడు యాక్టివ్గా ఉండాలని డ్రగ్స్ తీసుకుంటూ ఉంటారు, స్టెరాయిడ్స్ తీసుకుంటారు. ఒక బాడీ సరిగ్గా ఉండాలని చెప్పి వేరే స్టెరాయిడ్స్ తీసుకుంటూ ఉంటారు. కానీ మనకు అవేం అవసరం లేదు. జస్ట్ డూయింగ్ దిస్ సీమెన్ రిటెన్షన్ will give you everything, will give you the best knowledge. అంటే ఏంటో తెలుసా? మీరు ఈ ఫిజికల్నెస్, ఈ మెటీరియల్ థింగ్స్ గురించే పట్టించుకుంటున్నారేమో. ఇట్ ఈస్ నాట్ దట్. ఇట్ ఈస్ యూనివర్స్ గురించి మీకు తెలుస్తుంది. వాట్ ఈస్ గోయింగ్ బియాండ్ యువర్ దిస్ ఫిజికల్ కంటే స్పిరిచువల్గా ఎలా ఉంటుంది లైఫ్ అనేది మీకు తెలుస్తుంది. మీ వైబ్రేషన్ లెవెల్, ఇట్ విల్ ఇంక్రీజ్ లైక్ ఎనీథింగ్. మీరు ఒక మనిషిని చూడగానే కనిపెట్టేస్తారు కి వాడు ఏం చేస్తాడు, వాడు ఎలాంటోడు అని చెప్పి. అండ్ వాడు కూడా మీకు రెస్పెక్ట్ ఇస్తాడు. ఇట్స్ ద బెనిఫిట్స్ ఆఫ్ సో మెనీ బెనిఫిట్స్ గైస్. జస్ట్ డూ దిస్, డోంట్ క్విట్, డోంట్ స్టాప్. మీ NoFap స్ట్రీక్, ఏవైనా అప్ అండ్ డౌన్స్, ఏమైనా అర్జెస్, లేకపోతే ఏదైనా మీకు చేయాలి అని చాలా ఇలా కోరికగా ఉందనుకోండి, జస్ట్ మెసేజ్ మీ ఇన్ Instagram, లింక్ ఇన్ మై డిస్క్రిప్షన్. లెట్స్ డిస్కస్. సో లెట్స్ బిల్డ్ దట్ కోర్ వాల్యూ ఇన్ అవర్ బాడీ. లెట్స్ బిల్డ్ దట్ లైఫ్ ఫోర్స్. సో మన జనరేషన్ స్ట్రాంగ్గా ఉంటే మన ఫ్యూచర్ జనరేషన్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. మనము మన పిల్లాడిని ఒక ప్యూర్ సోల్, మనకి ఒక స్ట్రెంగ్త్, అంటే ఒక బలంగా ఉండే ఒక అబ్బాయి లేదా అమ్మాయి కావాలంటే, స్ట్రాంగ్గా ఉండే చిల్డ్రన్ కావాలంటే డూ దిస్. ఆర్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు హ్యావ్ మ్యారేజ్, అంటే మీకు పెళ్ళి వద్దు అని అనుకున్నారనుకోండి, మీ క్రియేటివిటీ లెవెల్ ఎలా పెరుగుతుందో చూడండి. అంటే పెళ్ళి లేకుంటే మీరు జీవితాంతం ఈ సీమెన్ రిటెన్షన్ చేస్తే మాత్రం మీ డైమెన్షన్, ఇప్పుడు మనమున్న డైమెన్షన్ 3D అంటారు, మీరు 4D డైమెన్షన్, 5D డైమెన్షన్, అంటే అలా ఉంటుంది మీ థింకింగ్ ప్రాసెస్. వేరే వాళ్ళు మీ క్రియేటివిటీ అంత బాగా పెరిగిపోద్ది అనమాట. వేరే వాళ్ళు మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతారు. వేరే వాళ్ళు అరే ఎలా ఆలోచిస్తున్నాడు రా వీడు అని అంత షాక్ అవుతారు. చూసుకోండి, మీరు గొప్ప వాళ్ళు చాలామంది. వివేకానంద ఈజ్ అ బ్రహ్మచర్య, 32 ఇయర్స్కి మీ చుట్టుపక్కల ఉన్న పేరెంట్స్, లేకపోతే మీ చుట్టుపక్కల ఉన్న కొంచెం ఏజ్డ్ పర్సన్స్ని చూడండి. 30 years, 40 years, 50 years వచ్చినా వాళ్ళ మైండ్లో ఆ ఇమ్మెచ్యూరిటీ మీకు కనిపిస్తూ ఉంటుంది. అంటే వాళ్ళు ఏం ఆలోచిస్తారు అసలు వీళ్ళు అన్నట్టే ఉంటుంది. అంటే మీకు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలని మీకు అనిపించదు. ఒక 40 years వ్యక్తిని, 50 years వ్యక్తిని వాళ్ళని చూస్తే మీకు ఏమనిపించాలి? ఒక గౌరవం అనిపించాలి. ఒక గౌరవంగా మనం ఉండాలి. వాళ్ళని చూస్తేనే నమస్తే అంకుల్ ఇలా అనిపించాలి. కానీ మనకు అలా అనిపించట్లేదు. ఎందుకు? బికాస్ ఆఫ్ దేర్ ఇమ్మెచ్యూరిటీ. Because they are immature, they are not matured enough. So many uncles and aunties, they are not matured. Aunties అని నేను పర్టికులర్గా చెప్పను, ఓన్లీ మన గురించి మాట్లాడుతున్నాను.
ఇట్స్ అబౌట్ మన టాపిక్. సో వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్ ఇంకా అంతే ఉంటాయి గైస్. వాళ్ళు ఎప్పుడు కొంతమంది ఉంటారు, సరే ఈ టాపిక్ ఎక్స్టెండ్ ఎక్స్టెండ్ అవుతూనే ఉంటుంది. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ అండ్ మోటివేషన్ కూడా అనుకోవచ్చు. సో నిన్న నుంచి యాక్చువల్లీ నేను ఏదో ఒక టాపిక్ చెప్దాం అనుకుంటున్నాను, వేరే టాపిక్ డైవర్ట్ అవుతున్నాను, బట్ ఇట్ ఈస్ అ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ గైస్. ఇన్ఫర్మేషన్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు, వీడియో స్ట్రాంగ్గా ఉన్నప్పుడు నేను దేని గురించి పట్టించుకోను. అంటే ఒక టాపిక్ ఇలానే ఉండాలి, ఈ పర్టికులర్ దాంట్లోనే ఉండాలి అని నేను ఎప్పుడు అంత ఒక బాక్స్లో నేను ఉండను. సో అందుకే ఈ వీడియో ఎటు వెళ్తే అటు అయింది. అండ్ ఈ వీడియోలో మనం చాలా కవర్ చేసాము, తెలుసుకోవాలంటే డిఫరెన్సెస్ కవర్ చేసాము, అండ్ ఆల్సో మోటివేషన్ కూడా నేను మీకు ఇచ్చాననే నేను ఫీల్ అవుతున్నాను. నోఫాప్ మోటివేషన్ ఆర్ సీమెన్ రిటెన్షన్ మోటివేషన్. సో ఇప్పటి నుంచి వచ్చే వీడియోస్ అన్ని సీమెన్ రిటెన్షన్ మీద చేద్దాము. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తెలుగులో మీకు ఇస్తున్నాను కదా, మీరు కూడా నాకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి. సో సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ కొట్టండి అండ్ లైక్ చేసుకోండి, కింద కమెంట్ చేయండి. ఐ నో యూ గైస్ లైక్ దిస్ నోఫాప్ వీడియోస్. సో yeah, that's it for today. Thank you guys.